డ్రోన్లను ఉపయోగించి భూముల సర్వేలో మోదీ ప్రభుత్వం అద్భుతం చేసింది. రికార్డు స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో 67 చదరపు కిలోమీటర్లు 1.65 కోట్ల ఎకరాల భూముల సర్వేను పూర్తి చేసింది. దాదాపు 1.32 లక్షల కోట్ల విలువైన భూము సంబంధ వివాదాలను 5 ఏళ్లలో పరిష్కరించింది. భూ సర్వేను పూర్తి చేసుకున్న చోట 65 లక్షల మందికి శాశ్వత భూ యజమాన ధృవీకరణ స్వామిత్వ కార్డులను శనివారం ప్రధాని మోదీ పంపిణీ చేశారు. కానీ తెలంగాణలో అట్లనే కొట్లాట ఉన్నది, ధరణి అట్లనే ఉన్నది. వాళ్ళు ఏదో ఇంకొకటి ఇస్తున్నారు. దేశంలో ఎప్పటికీ ఇదే కొట్లాట ఉంటుంది. ఒక్కసారే ఒక భూమి ఒకసారి వివాదం వచ్చే పరిష్కారం అయిన తర్వాత మళ్ళీ వివాదం కాకూడదు. కానీ ఒకటే భూమి మీద అనేకమైనటువంటి వివాదాలు ఎందుకు వస్తున్నాయి, వ్యవస్థలో ఎందుకు లోపం ఉంది, ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రాష్ట్రాలకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇస్తున్నారు, వాటికి సంబంధించినటువంటి ఇవాళ శాశ్వత రికార్డులు లేకపోవడం వల్ల ప్రతిసారి గొడవే వస్తుంది. ఇవాళ వక్ఫ్ భూముల విషయంలో కానీ, దేవాదాయ శాఖ విషయంలో కానీ, ప్రభుత్వ భూముల విషయంలో కానీ, ప్రైవేటు భూముల విషయంలో కానీ ఇదే జరుగుతుంది. ఎందుకంటే గతంలో స్వాతంత్రం రాకముందు వేరు విషయం, స్వాతంత్రం వచ్చిన తర్వాత భూముల రికార్డులు 75 ఏళ్ళు ఎందుకు పట్టింది? ఇప్పుడా దేశంలో 75 సంవత్సరాల పాటు ఎందుకు సాగుతున్నది ఈ కొట్లాట భూములకు సంబంధించినటువంటి విషయంలో? ఇంకో ఇది ముందు చూపు లేనటువంటి సర్కారులు ఉంటే ఇదే ఉంటుంది ఏదైనా సరే. కానీ 67,000 చదరపు కిలోమీటర్ల దానికి ఇప్పటికే డ్రోన్ల ద్వారా చేసిరట. కానీ తెలంగాణలో కూడా వివాదాస్పద భూములను మొట్టమొదటి దీని ద్వారా చేయండి. తెలంగాణ భూములకు సంబంధించినటువంటి అంశంలో స్వామిత్ర కార్డులు కూడా ఇస్తున్నారు కదా.